అండ్ ఇక చూడాలి ఇక నాని అన్న టీషర్టు ఇక ముందు ఎస్ఆర్హెచ్ అని కొట్టించిన గైస్. ఇక ఇది అసలు ద ప్యారడైజ్ అని కొట్టిస్తే అయిపో అనిపించింది నాకు. ఎందుకంటే టీషర్ట్ మళ్ళీ వాడలేకపోతాను, అయినా పర్లేదు గైస్, ఇది వేసుకొని తిరుగుతుంది. ఒకవేళ నాకు ఇక్కడ రీల్స్ చేయాలనిపిస్తే, ఒకవేళ ప్యారడైజ్ టీంలో 3 టీషర్ట్లు పంపిలి నేను మంచిగా వేసుకొని ఇక్కడ హిందీ వాళ్ళతో వీళ్ళతోటి క్రేజీ రీల్స్ చేస్తా గైస్. సడన్గా రిషికేష్కి ప్లాన్ చేసినాం ఈ వీకెండ్ పోదామని చెప్పి. ఇక నేనైతే యూట్యూబ్లో ఒక ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటాను. మీరు చేయమంటే చేస్తా గైస్. ఇన్స్టాలో పెడితే చాలా మంది చూస్తున్నారు కానీ ఇక యూట్యూబ్ బ్యాన్ అయిందో నాకు అర్థమైతే లేదు. నేను ఒక్కసారి కెమెరా ఆన్ చేస్తే ఇక మాట్లాడుకుంటూనే పోతా, కానీ ఇన్స్టాలో మనం రీల్ లెంత్ పెరిగితే రీచ్ రాదు. ప్లస్ ఇక నేను కూడా ఓన్లీ ఫాలో కొట్టిన వాళ్ళ కోసమే కనబడాలని చెప్పి రీల్స్ చేస్తున్నా. అండ్ ఇక చదువుకున్న గైస్ లగేజ్ ఇక పంచ పట్టుకోపోతాను. తెలుసుగా మనం ఏడికి పోయినా కొంచెం ట్రెడిషనల్ అవపడాలి. అండ్ ఇక జడలు అసలు నాకున్న జుట్టు కన్నా ఇగో ఈ జడలకి ఎక్కువ కేర్ తీసుకుంటాను. జాగ్రత్తగా వరంగల్ నుంచి పట్టుకొచ్చిన కవర్లో పెట్టి ఇక నూనెకి ఇట్లా రాయాలి కావచ్చు. తెలుసుగా గైస్ మనం ఆయేషర్ పాట మస్తు ఇక వైబ్ అవుతామని చెప్పి నాకు ఎప్పుడు ఏమనిపించేది తెలియదు. ఒకవేళ అక్కడ ఫారినర్స్ తోటి ఏమన్నా మంచి క్రేజీ రీల్ చేద్దాం అనిపించిందో అప్పటిదప్పుడు చేయాలి కదా. అందుకే ఇక ప్యారడైజ్ చెప్పినా కదా, పాన్ ఇండియా లెవెల్ ప్యారడైజ్ ప్రమోషన్ చేసుకుంటూ పోతా అని చెప్పి. చిరాకు లేవద్దు గైస్. ఇప్పుడు ఒకసారి ఒక పాట విన్నామంటే మనకు ఆ పాట నచ్చినప్పుడు ఇంకొంచెం మోటివేషన్ అవుతాం, అడ్రినలిన్ మొత్తం బాడీ మొత్తం షేక్ అయిపోవాలి. తెలుగు పాటనే కదా, ఏమన్నా తమిళ హిందీయా, ఒక మహా 5-10 నిమిషాలు చూస్తారు వచ్చిన రీల్స్. ఎందుకంత కొంతమంది చిరాకు ఫీల్ అవుతారు అనమాట. అట్లా అవ్వకండి. యూట్యూబ్లో ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా అవుతుంది కావచ్చు గైస్. ఒకవేళ నేను రిషికేష్కి వెళ్ళొస్తే కొంచెం యూట్యూబ్లో కూడా చూడండి. ఈ ఇన్స్టాలో ఫాలో కొట్టిన వాళ్ళు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ కూడా ఇదే ముఖం గైస్, ఏ ఫోటో కాదు ఏది కాదు, నేనే మాట్లాడతా అక్కడ కూడా. ఏంటంటే ఇన్స్టాలో పెడితే చాలా లెంత్ పెరిగిపోతుంది. ఇక యూట్యూబ్లో అయితే మనం ఒకటే వీడియోలు అంతా పెట్టేయచ్చు కదా. ఒకవేళ కనుక యూట్యూబ్లో ఎవరు చూడకపోయారు మంచి మంచి క్రేజీ మూమెంట్స్ ఎడిట్ చేసేసి ఇన్స్టాలో పెట్టేస్తా. చాలా ఇబ్బంది అవుతుంది, నేనే ఎడిట్ చేయాలి, నేనే రికార్డ్ చేయాలి. కాబట్టి కంటెంట్ క్రియేషన్ ఏదో ఈజీ అనుకున్నా కానీ అమ్మో దూలు తీరిపోతుంది గైస్. ఇటు ఆఫీస్ ల్యాప్టాప్ ఛాన్స్ చూసి, ఇటు ఫోన్ చూసి, అండ్ ఈ గ్యాప్లో ఎడిటింగ్ అంతా అబ్బో దమ్ అవుతుంది. అండ్ ఇక్కడ వెదర్కి కూడా అడాప్ట్ కావాలి. ఇంకా మా ఫ్రెండ్ గాడు కూర్గు పోయి ఆయేషర్ పాట 15 degrees Celsiusలో వేయాలి అది ఇది అన్నాడు. సో నేను మా రఘువానికి చెప్తాను, నేను ఇక్కడ ఇంకెంత ఆగం చేస్తానో నాకే తెలియదు. ఆయేషర్ పాట పెట్టి వాళ్ళతోటి వీళ్ళతోటి డ్యాన్సులు కానీ స్టెప్పులు కానీ. సో ఇక రిషికేష్ వెళ్తున్నా, ఆడ ఫారినర్స్ తోటి ఏమైనా క్రేజీ రీల్ చేస్తా గైస్. సో థ్యాంక్ యూ ఫాలో కొట్టినందుకు. కొంచెం నేనైతే ఏంటంటే కెమెరాతో ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేసిన గైస్, మనుషులతో మాట్లాడడం తగ్గించి. అండ్ ఇంతమంది ఫాలో కొట్టి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, క్రేజీ వ్లాగ్ వస్తుంది. అండ్ ఇన్స్టాలో కూడా పెట్టేస్తా. ఇక పెన్ డ్రైవ్ కూడా తీసుకోబోతున్నా గైస్. ఇక ఫోన్లో స్టోరేజ్ కూడా లేదు తెలుసు కదా, 256 GB 230 GB నిండింది. అసలు ఏమైనా డిలీట్ చేద్దామని చెబుతుంది అయితే లేదు. ఈ పెన్ డ్రైవ్లకు ఎప్పటికప్పుడు ఎక్కియాలి, ఇక చాలా ఇబ్బంది అవుతుంది. సరే మరి రిషికేష్లో కలుద్దాం, బాయ్.